కానీ ఇది ఇవాళ ఎంత పెద్ద ఆస్తి వ్యవస్థ అయింది మనకు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాకు పిల్లనియాలంటే మీ ఊర్లో రోడ్డు లేదు, తాగనీకి నీళ్లు లేవు, ఎట్లనే పిల్లనిచ్చేది అనేటోళ్ళు మా చుట్టాలకిన. ఇవాళ ఎత్తుకుతూరు భూతద్దం పెట్టి రంగారెడ్డి జిల్లాలో పిల్లగాడు దొరకడం అనికిస్తే 2 ఎకరాలు ఉంటే 200 కోట్ల ఆస్తి అవుతుంది. పిల్లకు మా ఆడపిల్లకు కష్టమే ఉండదు, కాలు మీద కాలు వేసుకొని బతుందని ఇవాళ అందరూ రంగారెడ్డి జిల్లాకే పిల్లల్ని ఇవ్వాలని చూస్తున్నారు. కాలం మారింది, మన భవిష్యత్తు మారుతుంది. భవిష్యత్తు మారినట్టుగా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈ అభివృద్ధిలో భాగంగానే ఇవాళ అంతర్జాతీయ సంస్థల్ని పెట్టి చిన్న చిన్న కాలనీలు కాకుండా పెద్ద నగరమే నిర్మించుకోవాలని పెట్టుకున్నాం. ఇవాళ మల్రెడ్డి రంగారెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీ అని 30,000 ఎకరాలలో పెద్ద నగరాన్ని నిర్మించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపిస్తున్నాడు. ఇవాళ ఈ మూసీ నది మొత్తం మురికి నిండిపోయింది. ఊర్లలో నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండడానికి వీలు లేక ఆ మూసీ నదిలో దోమలకు మురికికి ఆన్నే ఉండి గుర్చలేసుకొని బతుకుతారు. ఎవ్వరు కూడా మురికిలో బతుకోవాలని కోరుకోరు. ఏ విధి లేనప్పుడు, ఏ ఆదరణ లేనప్పుడు, మనకి ఏ అవకాశం లేనప్పుడే పోయి మనము ఎక్కడనో స్లమ్లలోనో బస్తీలలోనో లేకపోతే మూసి కాలువ పక్కన మనం బతుకుతున్నాం. ఆ మురికి వాసనలో మనం వండుకున్న చికెనో మటనో ఇది వదిలేసి ఆ మురికి వాసనే గోరెటెంకన్న పాటలు వాడింది మీకు తెలుసుగా ఎట్లున్నది అనేది. అట్లాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి, మంచి నగరాన్ని నిర్మించుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో అట్లనే రీజనల్ రింగ్ రోడ్ వేసుకోవాలి.